జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ సినిమాకి పేరు పెట్టలేదు. సూపర్ సినిమా, సూపర్ సినిమా, సూపర్. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. చాలా బాగుందన్న సినిమా అయితే. జై శ్రీరామ్. ఇంకా హనుమాన్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు మోహన్ ఎంట్రీ రెండు మాకు అద్భుతంగా అనిపించేసింది. సినిమా ఎక్కడ పేరు పెట్టాల్సింది లేదు, ఎక్కడ డౌన్ గిట కాలేదు. సినిమా సూపర్. జై శ్రీరామ్, జై హనుమాన్. లాస్ట్కి హనుమాన్ చాలీసా వచ్చేటప్పుడు ఒక వైబ్ మంచిగా అనిపిస్తుంది మనకి, ఆ మ్యూజిక్ అవన్నీ. శ్రియాన్ష్ మేకప్ వెళ్ళిపోయింది మాది మొత్తం. హలో సినిమా చాలా బ్రహ్మాండంగా అన్న. డైరెక్టర్ గారికి ఐ లవ్ యూ. ఇంత పెద్ద సినిమా ఇన్ని రోజులు వెయిటింగ్ చేయడం అవసరమా అనుకున్నా. ఇంత పెద్ద సినిమా హనుమాన్ సినిమా, ఇంత పెద్ద సినిమా, చిన్న హీరో, చిన్న డైరెక్టరు, ఇన్ని రోజులు వెయిట్ చేయడం అవసరమా అనుకున్నా కానీ అవసరమే అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. ఈ సంక్రాంతి పండగకి హనుమాన్ సినిమాకి మిగతా సినిమాలన్నీ ఆగమైపోయినాయి. ఖచ్చితంగా ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ హీరో. సూపర్ చేశారన్న. ఇందులో ఈ హనుమాన్ సినిమాలో అత్యంత పెద్ద సినిమా, చిన్న క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారికి. మరొకసారి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. సూపర్ ఉంది. కోతి యాక్టింగ్కు రవితేజ గారికి మాటలు వాయిస్ ఇచ్చాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది. సాంగ్స్ కంటే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హనుమాన్ ప్రతిదీ హీరో గారి ప్రతి మూమెంట్ అయితే నాకైతే మస్తు అనిపించింది. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలు చూస్తున్నాను, ఇంత హ్యాపీగా అన్నట్టు లేదన్న. హీరోకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు, హీరోయిన్కి పెద్ద ప్రియారిటీ లేదు. హీరో గారికి ఫుల్ ఫేమస్ అయి చేశారు. సూపర్ ఉంది సినిమా. ఐ లవ్ యూ డైరెక్టర్. మామూలుగా లేదు, మామూలుగా లేదు. సినీ స్టార్ట్ అయిపోతుంది. సంక్రాంతికి హనుమాన్ సినిమా వచ్చింది, మిగతా సినిమాలన్నీ ఆగమైపోయినట్టే. అన్ని సినిమాలు ఆడాలని నా మనస్ఫూర్తిగా, బ్లాక్ బస్టర్ బద్దలు కొట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఈ హనుమాన్ సినిమాకి అన్నీ ఆగమైపోతాయి. అట్లా ఉంది సినిమా. సూపర్ ఉంది. ఉన్నది 2005లో. మామూలుగా లేదు. ఎండింగ్ అయితే మామూలుగా లేదు. ఎండింగ్ అయితే అసలు స్వర్గం నేనైతే చూడలే. ఇప్పుడు స్వర్గం చూపించారు సినిమాలో. ఎండింగ్లో మామూలుగా లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది. సూపర్. ఐ లవ్ యూ.